వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. సిపిఎస్ ఉద్యోగులు ప్రాన్ అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మన సిపిఎస్ ప్రాన్ అకౌంట్ నుంచి పార్షియల్ విత్డ్రా గురించినటువంటి కొన్ని సందేహాలు, వాటి వివరాలను చూద్దాం. మొదటగా బ్యాంక్ డీటెయిల్స్ను అప్డేట్ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చునా? దానికి సమాధానంగా ఉద్యోగుల బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. కేవలం S2 ఫామ్ నింపి DDO సంతకం చేయించి దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్ జత చేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి. తదుపరి సిపిఎస్ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా 25% పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చునా అంటే 25% పార్షియల్ విత్డ్రా అనేది సెల్ఫ్ డిక్లరేషన్ చేసే అవకాశం ఇంకా రాష్ట్ర ఉద్యోగులకు లేదు. దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ట్రెజరీ అధికారులు అయితే ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం 25% విత్డ్రాకి ఏ సందర్భంలో చేసుకోవచ్చు అంటే 25% విత్డ్రా చేసుకోవాలంటే దానికి కొన్ని సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. అనగా మ్యారేజ్ పర్పస్ సర్టిఫికేట్ కానీ, లేదా హోమ్ లోన్ పర్పస్ సర్టిఫికేట్ కానీ, లేదా హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఎంప్లాయీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, మెడికల్ పర్పస్కు సంబంధించినటువంటి ఏదో ఒక సపోర్టెడ్ డాక్యుమెంట్ ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక 25% విత్డ్రా టైంలో మన ప్రాన్ అకౌంట్లోని ఎంత సొమ్ము ఉంటే అంత సొమ్ములో 25% చెల్లిస్తారా అంటే 25% పాక్షిక ఉపసంహరణకు కేవలం ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ నందు మాత్రమే పరిగణలో తీసుకుంటారు. ఉదాహరణకి ఒక సిపిఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో కాంట్రిబ్యూషన్ అమౌంట్ 7 లక్షలు మరియు గెయిన్ ఇంట్రెస్ట్ ఆన్ సిపిఎస్ అమౌంట్ 3 లక్షలు, మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో కాంట్రిబ్యూషన్ అమౌంట్ 7 లక్షలలో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ 3.5 లక్షలు మినహాయించగా మిగిలిన ఎంప్లాయీ 3.5 లక్షలలో 25% మాత్రమే పాక్షిక విత్డ్రాకి లెక్కిస్తారు. అనగా 87,500 రూపాయలు మాత్రమే లెక్కిస్తారు. ఇప్పటి వరకు ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక విత్డ్రాకి లెక్కించడం లేదు. ఇక పార్షియల్ విత్డ్రాకి తప్పకుండా నింపవలసిన ఫామ్స్ కనుక మనం చూసినట్లయితే 25% విత్డ్రా కొరకు 601 PW ఫామ్ను నింపాలి. ఇక సిపిఎస్ ఉద్యోగి 25% విత్డ్రా చేయడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్య ఉంటుందా అంటే ఎటువంటి సమస్య లేదని చెప్పవచ్చు. రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగి తన అకౌంట్లో ఉన్న మిగిలిన 40% అమౌంట్ను టోటల్ నుంచి 25% విత్డ్రా చేసుకోవచ్చా అంటే రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు ఎటువంటి పార్షియల్ విత్డ్రా సదుపాయం లేదు. 25% పార్షియల్ విత్డ్రా ద్వారా వచ్చిన అమౌంట్ని ఆదాయ పన్నులో చూపించాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గతంలో మనం వార్షిక రిటర్న్స్లో చూపించిన సేవింగ్ అమౌంట్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించాల్సిన అవసరం లేదు. ఒకసారి పార్షియల్ విత్డ్రా చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మరలా విత్డ్రా చేసుకోవచ్చు అంటే 5 సంవత్సరాల తర్వాత మరలా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.